ఈ పాలపుంతని అడ్డుగా పెట్టడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఏర్పడింది. దీనివల్ల వారు ఒకరిని ఒకరు చూసుకోలేకపోయారు. కానీ ఆకాశరాజు ఆ నక్షత్రాలకి ఒక వరం ఇచ్చాడు. అది ఏంటంటే సంవత్సరములో 7వ నెల 7వ రోజు అంటే జూలై 7న వాళ్ళిద్దరూ కలుసుకోవచ్చని. అయితే ప్రతి సంవత్సరం జూలై 7న వాళ్ళిద్దరూ కలుస్తారు కాబట్టి ఆ రోజును పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రెండు నక్షత్రాల కోరికలు జూలై 7న ఎలాగైతే నెరవేరుతాయో మనుషుల కోరికలు కూడా నెరవేరాలని చెట్టులో వారి కోరికలు రాసి బ్యాంబో చెట్టు కడతారు. బ్యాంబో చెట్టుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ చెట్టు స్వర్గం వైపు చేరే పవిత్రమైన చెట్టుగా నమ్ముతారు. అలాగే ఈ చెట్టు కోరికలు తీర్చే చెట్టుగా భావిస్తారు. అయితే ఈ తనాబత ఫెస్టివల్ని 10 రోజుల ముందు నుండి ఆరంభించి జూలై 7న సెలబ్రేషన్స్ని ముగిస్తారు. ఈ పార్ట్ 2 వీడియోని నేను జూలై 6న షూట్ చేశాను. మీరు న్యూస్ ఛానల్స్లో చూస్తున్నట్లుగా జపాన్కి జూలై 5న ఎలాంటి ప్రాబ్లం రాలేదండి. ఇక్కడ వాళ్ళందరూ సంతోషంగా తనాబత ఫెస్టివల్లో బిజీగా ఉన్నారు.